హాయ్ ఆల్, వెల్కమ్ టు హోమ్ అండ్ హార్ట్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి టొమాటో రైస్ ఇన్ వెరీ సింపుల్ వే. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ సోంపు వేసి కొంచెం చిటపటలాడించాలి. తర్వాత దానిలోకి కొంచెం పలావ్ ఆకు వేసి అది కూడా కొంచెం అట్లా ఒక 30 సెకండ్స్ అట్లా వదిలేసి తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు కొంచెం అట్లా చిటపటలాడిన తర్వాత దానిలోకి వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకున్నది మళ్ళీ అల్లం రెండు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి కట్ చేసేసుకున్నా సరిపోతుంది, అల్లం అయితే కొంచెం దంచుకోవాలి. సో అది వేసేసి అది కొంచెం అట్లా వేగిన తర్వాత లైక్ 1 or 1.5 minute అది కొంచెం అట్లా సాటే చేసి అది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు 8 to 9 గ్రీన్ చిల్లీస్ తీసుకొని అది నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక చిన్నగా కట్ చేసుకున్న మీడియం సైజులో కట్ చేసుకున్న ఒక 2 నుంచి 3 ఆనియన్స్ మీడియం సైజులో కట్ చేసుకుని దాన్ని వేసుకోవాలి. అది కొంచెం అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అట్లా సాటే చేయాలి. అది కొంచెం అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిలోకి ఒక 5 నుంచి 6 టొమాటోలు చిన్నగా కట్ చేసుకుని టొమాటోలు వేసుకోవాలి. వేసి కొంచెం అట్లా కలుపుకోవాలి. ఇది కొంచెంసేపు మగ్గాలండి. ఒక 4 to 5 minutes అట్లా మగ్గిన తర్వాత దానిలోకి కొంచెం పుదీనా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు, అలానే లీవ్స్ అయినా వేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం కసూరి మేతి వేసుకొని ఒకసారి అట్లా కలుపుకొని ఒక 2 minutes అలా వదిలేసేయాలి. తర్వాత కొంచెం అట్లా చిన్నగా దంచుకున్న దాల్చిన చెక్క అండ్ లవంగాలు నేను ఒక 5 నుంచి 6 లవంగాలు తీసుకున్నా, ఒక 1 inch అంత చెక్క తీసుకున్నా. మళ్ళీ దానిలోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు అండ్ అలాగే మీ టేస్ట్కి సరిపడా కారం, నేనైతే 2 spoons వేసుకుంటున్నా. అండ్ ఒక హాఫ్ స్పూన్ సాంబార్ పొడి. ఇవన్నీ వేసి ఒక్కసారి అట్లా మిక్స్ చేయాలి. అది కొంచెం మగ్గిన తర్వాత ఒక 3 to 4 minutes అట్లా మగ్గిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉర్లగడ్డలు నానబెట్టుకున్న బఠానీలు వేసుకోవాలి. పచ్చి బఠానీలు ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర పచ్చి బఠానీలు లేదు, సో నానబెట్టుకుని వేసుకున్నా. తర్వాత మీరు రైస్ ఎంత తీసుకున్నారో దాని క్వాంటిటీ బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2.5 glass రైస్ తీసుకున్నాను, సో 5 glasses వాటర్ వేసుకుంటున్నా. మీ రైస్ ఎంత తీసుకుంటారో దాని డబల్ క్వాంటిటీలో వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకుని ఒకసారి అట్లా కలుపుకునేసి మూత పెట్టేసి కొంచెంసేపు అలా వదిలేసేయండి. కొంచెం అట్లా ఎసురు కాగిన తర్వాత సాల్ట్ వేసుకోండి. నేను 2 spoons వేసుకుంటున్నా, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇంకా తర్వాత రైస్ కడిగి ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న రైస్ దీనిలోకి వేసేయాలి. కొంచెం ఎసురు కాగిన తర్వాత వేసుకోవాలి రైస్. రైస్ వేసుకుని ఇంకొకసారి అట్లా నీట్గా కలుపుకునేసి సాల్ట్ చెక్ చేసుకోవాలండి. ఇక్కడ సాల్ట్ కారం అంతా సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఏదైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడే. తర్వాత కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం దాని మీద వేసేసి సో క్యాప్ పెట్టేసి 2 విజిల్ రానివ్వాలి. 2 విజిల్ సరిపోతుంది, 3 అవసరం లేదు, 2 విజిల్ వస్తే సరిపోతుంది.
తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని కుక్కర్ ఆరిన తర్వాత విజిల్ ఆరిన తర్వాత ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ పైనే ఉంటాయి. సో గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుని నీట్గా మిక్స్ చేసుకోవాలి. లేదంటే బఠానీలు ఉర్లగడ్డలు అన్నీ పైనే ఉంటాయి, రైస్ మొత్తం కింద ఉంటుంది. సో ఒకసారి పెద్ద గిన్నె తీసుకొనేసి మొత్తం అట్లా నీట్గా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, టమాటో రైస్ రెడీ అయిపోయినట్లే. వేడి వేడి టమాటో రైస్ని కొంచెం పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది.